సమాప్తం కానుండటంతో ప్రచార పర్వం హోరెత్తనుంది. వరంగల్, మహబూబాబాద్ జిల్లాలో ప్రచారాలకి వివిధ పార్టీల తరఫున అగ్రనేతలు రాబోతున్నారు. సభలు, సన్నాహక సమావేశాలు, రోడ్ షోలతో మిగిలిన ఈ 2 వారాలు అసలైన ఎన్నికల సందడి కనిపించనుంది. పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ఘట్టం నేటితో ముగుస్తుంది. ఇప్పటి వరకు దాఖలు చేయని వారు, దాఖలు చేసిన మరో సెట్ దాఖలు చేయాలనుకుంటున్న అభ్యర్థులు ఇవాళ నామపత్రాలు సమర్పించనున్నారు. వరంగల్ పార్లమెంటుకు సంబంధించి తెరాస అభ్యర్థి పసునూరి దయాకర్, భాజపా అభ్యర్థి చింతా సాంబమూర్తి ఇవాళ తమ నామపత్రాలు దాఖలు చేయనున్నారు. మహబూబాబాద్ పార్లమెంటుకు సంబంధించి భాజపా అభ్యర్థి హుసేన్ నాయక్ నామపత్రాలు దాఖలు చేయనున్నారు. వీరితో పాటు పలువురు స్వతంత్రులు పోటీకి దిగనున్నారు. స్వతంత్రులతో కలిపి 8 నుంచి 10 మంది అభ్యర్థులు బరిలో నిలిచే అవకాశాలు ఉన్నాయి. తెరాస తరపున పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ ఏప్రిల్ 2న వరంగల్లో, ఏప్రిల్ 4న మహబూబాబాద్లో బహిరంగ సభలకు హాజరు కానున్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నియోజకవర్గాల్లో విస్తృతంగా సన్నాహక సమావేశాల్లో పాల్గొంటూ అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తున్నారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మొత్తం డీలాపడ్డది. అది ఢిల్లీలో చెట్టట్లేదు, గల్లీలో చెట్టట్లేదు. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, కేసీఆర్ గారికి బహుమతిగా ఇద్దాం. ఇవాళ కవిత గారు కాదు ఆడ నిలబడ్డది, కేసీఆర్ గారు నిలబడ్డారు. మీకున్నది 4వ తారీఖు నాడు సీఎం గారు ప్రోగ్రాం. 5, 6, 7, 8, 9 తారీఖు వరకు మీరు డోర్ టు డోర్ తిరగాలి. మన కవిత గారు గెలుపు కోసం కాదు, మన ఊరు మెజార్టీ వచ్చిందా, మన మండలం మెజార్టీ వచ్చిందా, మైబాద్ నియోజకవర్గం ఎంత వచ్చిందనేది ఛాలెంజ్ తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా వరంగల్, మహబూబాబాద్ కాంగ్రెస్ అభ్యర్థులుగా ఇప్పటికే నామినేషన్ దాఖలు చేసిన దొమ్మాటి సాంబయ్య, బలరాం నాయకులు ప్రచారాలను ఇక ముమ్మరం చేయనున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మహబూబాబాద్ లేదా జనగామలో రాహుల్ లేదా ప్రియాంక గాంధీల్లో ఎవరో ఒకరు భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. రేపు హన్మకొండలో భాజపా శ్రేణుల సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నారు. దీనికి ఆ పార్టీ నేత సదానందగౌడ హాజరవుతున్నారు. ఈ నెలాఖరులో లేదా ఏప్రిల్ మొదటి వారంలో భాజపా శాసనసభ్యుడు రాజాసింగ్ ఇక్కడ ప్రచారం చేయనున్నారు. దేశవ్యాప్తంగా ఎన్నికలు కావడంతో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాకపై సందేహాలు ఉన్నా కనీసం ఒకచోటైనా ఆయనతో బహిరంగ సభ నిర్వహించడానికి కమల నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా పార్టీల అగ్రనేతలతో వచ్చే నెల 9 వరకు ప్రచార పర్వం జోరుగా సాగనుంది. మండే ఎండలకు తోడు ప్రచారాల హోరు ఎన్నికల వేడిని మరింత పెంచనుంది.